అసెంబ్లీలో సోదరికి బాగానే వేసారు, 50,000 దాకా ఓట్లు వేసిండ్రు. కానీ గెలిపించిన వాళ్ళని ఏ పార్టీని గెలిపించారు? ఇవాళ ఎమ్మెల్యే ఎడుగుడు, మీ ఎమ్మెల్యే వాళ్ళు ఏ పార్టీ వాడు ఎవరికైనా తెలుసా? ఆయన బీఆర్ఎస్ లా ఎన్నికైండు, కాంగ్రెస్ కండువా కప్పుకున్నాడు. కాంగ్రెస్ కండువా కప్పుకున్నావా అంటే కప్పుకోలేదంటుండు. బీజేపీ ఎంపీ తోటి సన్నిహితంగా ఉంటాడు. అదేదో రామచంద్రన్న, నా నియోజకవర్గంలో అన్ని పార్టీల ఎమ్మెల్యేలు సన్నిహితంగా ఉంటున్నారు. వాళ్ళకి ఎప్పుడు భయం వేయడా, బీజేపీ రప్పం చేసేదని భయం వాళ్ళకి. అందరూ నాతో సన్నిహితంగానే ఉంటారు. ఇప్పుడు 4వ తారీఖు తొండ వస్తున్నాడ, జాగ్రత్త మొగోళ్ళందరూ లాగులు తొండలు తీసుకుని వస్తాడు. ముఖ్యమంత్రి గారిని అడగండి, మీడియా మిత్రులు అందరూ మీకు దండం పెడతా, దయచేసి ముఖ్యమంత్రి అడగండి, మీ ఎమ్మెల్యే ఏ పార్టీ ముఖ్యమంత్రి అని చెప్తారా చూద్దాం. అయిపోయిందా నా చిక్కుముడి? ఇది ఆలోచించి నాకైతే మీ ఎమ్మెల్యే ఏ పార్టీలో తెలుస్తలేదు, ఉంటాడా లేదా కూడా తెలుస్తలేదు. మళ్ళీ ఈ మధ్యనే తెలుస్తుంది, నాకు ఇవాళ తెలిసింది. మా సోదరుడు ఒక ఆయన డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్ గారు కూడా నిలబడుతున్నారు కదా, ఆయన కూడా టికెట్ అడుగుతారు రేపు కాంగ్రెస్ పార్టీని. మీ ఎమ్మెల్యే కథ పెట్టుకోనిగా, మీ ఎమ్మెల్యే మళ్ళీ బీఆర్ఎస్ లో పోతారా? బీఆర్ఎస్ ఉంటుందా? అప్పటికి ఉంటుందా? మరి ఏ పార్టీకి పోతాడు? ఇంకా మీ చిక్కుముడి చిక్కుబడేటట్టుంది కానీ ఎవరు చిక్కుముడి చేసేటట్టు లేరయ్యా. జగిత్యాల మా సోదరు మనం చూస్తుంటే నాకు బాగా అనిపిస్తుంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ భాయి, బీఆర్ఎస్ కాంగ్రెస్ భాయి. కేసీఆర్ కి నోటీసులు, కేటీఆర్ కి నోటీసులు, సమయం వృధా, పైసలు దొబ్బుడు. రేవంత్ తొండ ఏడుస్తాడు, పైసలు తీసుకుంటాడు. తొండ